జై హనుమాన్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అన్నారు. కలియుగంలో త్రిమూర్తుల్ని పూజిస్తే ఏ ఫలితం అయితే వస్తుందో, హనుమంతుల వారిని పూజించడం వల్ల త్రిమూర్తుల్ని పూజించినటువంటి మహాఫలితం. సృష్టికర్త, లయకర్త, పాలన అంటే బ్రహ్మదేవుడు, నారాయణుడు, రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుల వారు అంత గొప్పవారు. అందుకే కలియుగంలో ముగ్గురిని పూజిస్తే ఏ ఫలితం వస్తుందో ఒక్క హనుమంతుల వారిని పూజ చేస్తే వస్తుంది. అంతేకాకుండా సకల దేవతల యొక్క సంచారం అంతా కూడా హనుమంతుల వారితో మనకు లభిస్తుంది. కలియుగంలో భాగ్యం పెరగాలన్నా, అదృష్టం పెరగాలన్నా, వాక్పటుత్వం కలగాలన్నా, కార్యసిద్ధి కలగాలన్నా, ఏ కష్టమైనా తొలగాలన్నా, ఏ శుభవార్త అయినా వినాలన్నా పూజించాల్సినటువంటి దైవ స్వరూపం ఏంటంటే హనుమస్వామి. అందుకనే హనుమంతుల వారికి పెద్ద పెద్ద దేవాలయాలు కూడా అక్కడ రహదారులు కూడా పెద్ద పెద్ద విగ్రహాలు కట్టుకుంటూ ఉంటారు. ఎందుకనంటే హనుమంతుల వారు ఎక్కడుంటే అక్కడ రక్షణ, ఎవరు హృదయంలో ఉంటే వాళ్ళకి రక్షణ. అటువంటి హనుమంత స్వామి వారు పుట్టినటువంటి మాసం ఈ వైశాఖ మాసం. అటువంటి వైశాఖ శుద్ధ దశమి నాడు పూర్వాభద్ర నక్షత్రం నాడు ఆయన పుట్టారు. శ్రీరామచంద్రుడు యొక్క సేవలో తరించడానికి వచ్చినటువంటి హనుమంతుల వారు 4 లోకాల్ని రక్షించేటటువంటి కలియుగ నవబ్రహ్మగా కాబోతున్నాడు హనుమంతుల వారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అన్నారు. హనుమంతుల వారిని ప్రసన్నం చేసుకోవాలంటే పెద్ద పెద్ద యజ్ఞాలు, పూజలు ఏం అక్కర్లా. సింపుల్గా రామ 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 అని భజిస్తే చాలు. మనస్ఫూర్తిగా హనుమంతుల వారు అనుగ్రహిస్తారు, మన దగ్గరికి చేరతారు, సంపూర్ణమైన అనుగ్రహం కలిగిస్తారు, మనకి రక్షకుడిగా ఉంటాడు. రామ సుగ్రీవుల మైత్రిని కొలిపి రాజ పదవి సుగ్రీవుని నిలిపినట్టు మనం ఏ భాగ్యాలు మన జీవితాల్లో ఉన్నాయో, ఏ అదృష్టాలు ఉన్నాయో అవన్నీ సంపూర్ణంగా పొందాలంటే హనుమంతుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనందరికి కావాలి. ముఖ్యంగా కలియుగంలో ప్రతి మానవుడికి హనుమంతుడి యొక్క అనుగ్రహం కావాలి. హనుమంతుడు ఎక్కడుంటాడో అక్కడ విజయం, ధైర్యం, ఆనందం, అదృష్టం, బలం. జై శ్రీరామ్.